ఆరాధనలోనికి వెళ్ళే ముందు పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. చదవగలిగిన వాళ్ళు ఆ లేఖనాన్ని తీసి స్పష్టంగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా చదివే ప్రయత్నం చేస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడు ఆత్మ గనుక, ఆత్మ అయి ఉన్న దేవుడు. ప్రభు సహాయార్థమై ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, దయగల దేవ, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన దివ్యమైన అద్వితీయమైన నామను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఇప్పటి వరకు మీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తూ వచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మీరే మేము తెచ్చుకున్నందుకే మీకు స్తోత్రాలు. అందులో మమ్మల్ని కూడా భాగస్తులుగా చేసినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలను అన్న మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఆ మాటలు ప్రభా మరి వివరించే ప్రయత్నం చేస్తుండగా ఈ లేఖనాన్ని మీ చేతుల్లో పెడుతుండగా ఆశీర్వదించండి, విరవండి, మాకందరికీ అర్థమయ్యే రీతిలో వడ్డించండి. ఈ మాటలు ఏమై ఉన్నాయో, ఆత్మ ఏమై ఉన్నదో ప్రభ గ్రహించినట్లుగా ఈ యొక్క మంచి మాటలను, నిత్య జీవం కలిగిన ఆ మాటల్లోని మాధుర్యాన్ని మేము గ్రహించినట్లుగా, ఆ లేఖనాల్లోని తీయదనాన్ని మేము చూచినట్లుగా, రుచించినట్లుగా మా మనోనేత్రాలు తెరవచేసి అటు రీతిగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే అనుభవంలోనికి నన్ను మమ్మల్ని తీసుకురావడానికి సహాయం చేస్తున్నామని వేడుకుంటున్నాం. అందుకొరకే మీరు ఏర్పాటు చేసుకున్న మీ దాసుడు, అల్పుడు, అభాగ్యుడు, ఎందుకు పనికిరైన వాడు, దేనికి ప్రభా లొంగుతున్నవాడు ప్రభా రైతు జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ రక్తంతో కడగండి, శుద్ధినిగా చేయండి, మీ సిలువ చాటును మరుగుపరుచుకోండి. మీరే మీ మాటలను వెల్లడిపరుచుకుంటూ ప్రతి హృదయాన్ని ఆలోచించినట్లుగా, కదిలించినట్లుగా సహిస్తూ రమ్మని, అదే రీతిగా మీరు మాట్లాడి నడిపించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున వందనముతో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మరొకసారి ఆ వాక్యాన్ని మనం చదువుకునే ప్రయత్నం చేస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. దేవుడు ఆత్మ గనుక, ఆత్మ అయి ఉన్న దేవుడు. బైబిల్ గ్రంథం అంతటి ఒకసారి మనం గమనించగలిగినట్లయితే బైబిల్ అంతా కూడా ఆత్మతో నిండుకున్నదిగా మనం చూడగలుగుతూ వస్తాం. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆత్మ ప్రభావాన్ని, ఆత్మశక్తిని మనం చూస్తూ వస్తూ ఉంటాం. ఎలా అనగా ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే 2వ వచనంలో దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచూ ఉండెను అనే మాట చూస్తాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం మనం గమనించినట్లయితే ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు అనే మాట మనం చూస్తాం. మెట్టుకి మనం గమనించగలిగితే పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దేవుని ఆత్మతో ప్రారంభించబడి దేవుని ఆత్మతో ముగించబడుతున్నట్లుగా మనం చూస్తాం, గమనిస్తూ వస్తాం. అంతటి శక్తి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్లుగా మనం చూస్తాం, బైబిల్లో ఉన్నట్టుగా చూస్తాం. దేవుడు అంత శక్తివంతుడిగా మనం గమనిస్తూ ఉంటాం. ఆ 2 నిబంధన గ్రంథాల్లో కూడా మనం గమనించినట్లయితే పాత నిబంధన అంతా కూడా
దేవుని యొక్క ఆధ్యాత్మిక ప్రపంచంగా మనం చూస్తాం, ఆధారిత ప్రపంచంగా మనం చూస్తాం. ఎలా అన్నట్లయితే దేవునితో ఆధారపడి ఉండాలి. మీరు నా మాటలు విని నా ఆజ్ఞలు గైకొని వాటి రీతిగా నేను నడిచిన ఎడల మీరు నాకు స్వకీయ సాంపాద్యమగుదురు, నా స్వాస్థ్యమగుదురు అనే మాటలు మనం చూస్తాం. గొర్రెపిల్లను వధించుడి, ఏడాది గొర్రెపిల్లను వధించుడి, దహన బలిగా నాకు అర్పించుడి, పొట్టేళ్లను అర్పించుడి, పాప పరిహార బలిగా నాకు అర్పించుడి, అప్పుడు నేను మీతో మాట్లాడుచూ ఉంటున్నాను. ఈ విధంగా మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఆధారిత ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచంగా మనం చూడవచ్చు. దేవునితో నడిచే ప్రపంచంగా మనం చూడవచ్చు. క్రొత్త నిబంధనని మనం గమనించినట్లయితే ఆత్మీయ ప్రపంచంగా మనం చూస్తాం. దేవుడు ఆత్మ గనుక అందుకంటాడు గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 5వ వచనంలో, ఆత్మ ద్వారా మనం ఎదురుచూచుచూ ఉన్నాము అంటాడు. రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదండి, 8వ అధ్యాయం 9, 10 వచనాల్లో, ఆ ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటాడు. క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటాడు. ఇంకా మనం గమనించగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం మనం గమనిస్తే, మనుష్య జ్ఞానం బట్టి వల్ల మాటలు కాక అంటాడు. మనుష్యుని జ్ఞానం బట్టి వచ్చిన మాటలు కాక ఆత్మ విషయమైన సంగతులతోనే సరిచూచుచు ఆత్మ విషయమైన మాటలను ఆత్మ ద్వారా మేము మీకు గ్రహిస్తున్నాము, మీకు మేము బోధిస్తున్నాము అంటాడు పౌలు. అదే 14వ వచనం కిందకు వచ్చి చూస్తే అంటాడు కదా, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించడట, అవి వానికి వెరితనముగా ఉంటాయి అంటున్నాడు. ఎందుకు వెరితనము అంటే ఆత్మ యొక్క అనుభవం లేదు, ఆత్మానుభవం లేకపోవట చేతనే అంటాడు. ఆ క్రింద లైన్లో మనం చూసినట్లయితే అందుకు వాడు గ్రహించలేడు అంటాడు. అంటే క్రొత్త నిబంధన అంతా కూడా మనం గమనిస్తే ఏం కనబడుతుందంటే ఆత్మలో ఐక్యము కూడా మనం గమనిస్తాం. పాత నిబంధన అంతా కూడా ఆ దేవునితో ఎలా నడవాలో చూస్తాం. క్రొత్త నిబంధనలో మనం చూస్తే దేవునిలో ఎలా ఐక్యం అవ్వాలో మనం చూస్తాం. ఆత్మారూపాన్ని మనం చూస్తాం. శరీరంతో జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది అంటాడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో 5వ వచనంలో. అంటే క్రొత్త నిబంధన అంతా కూడా ఆత్మానుసారమైనది, ఆత్మీయతతో ఉంచుకున్నది అని చూస్తాం. అంటే ఆధారిత ప్రపంచము ఇదేమో ఆత్మీయ ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచము ఇదో ఆత్మీయత ప్రపంచం. దేవుడు ఆత్మ గనుక ఆత్మతో ఆత్మ అయిన దేవునితో మనం ఐక్యం అవ్వాలి. ఈ ఆత్మ అయిన దేవుడు మనకు జ్ఞాపకం చేసే కొన్ని విషయాలు బైబిల్ని ఆధారం చేసుకొని పరిశీలించే ప్రయత్నం చేస్తాం. మొదటిగా మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మీలో కొందరు అట్టివారే ఉంటురి కానీ ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. ఇక్కడ మనం మాట జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఏమిటి అదంటే, దేవుని ఆత్మయందును మీరును కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారు. పరిశుద్ధపరచబడినట్లుగాను నీతిమంతులుగా తీర్చబడినట్లుగాను మనం చూస్తున్నాం. దేని ద్వారా అని మనం గమనిస్తే పైన అంటాడు దేవుని ఆత్మయందు అంటాడు. ఇంకో మాట మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చూస్తాం తెస్సలోనికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము
13వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆదరించి మిమ్మును ఏర్పరచుకునేను. ఇంకొక మాట మనం గమనించినట్లయితే తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునరుజ్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. రక్షణ కార్యము, రక్షించబడుట, మనలో రక్షణ కార్యం ఏ విధంగా జరిగిందంటే ఆత్మయున్న దేవుడు మనలో కార్యం జరిగించుట ద్వారా అంటున్నాడు. నూతన స్వభావం మనకు ఏర్పడుతూ వచ్చింది. ఎవరు చేస్తున్నారు ఈ పని అంటే ఆత్మయున్న దేవుడు చేస్తున్నాడు. ఇంకో మాట చూస్తాం, అక్కడ పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 20వ వచనం ఒక మాట ఉంటుంది. అక్కడ ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించెను అంటాడు. చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించెను అంటాడు. అక్కడ కూడా రక్షణ కావాల్సి వస్తే ఆత్మనే కావాల్సి వచ్చింది. దేవుడైన ఆత్మైన దేవుడే కావాల్సి వచ్చింది. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సమస్తము కూడా ఆత్మ నిర్వహిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ వస్తాం. దేవుని ఆత్మ నిర్వహిస్తున్నట్లుగా మనం చూస్తాం. అందుకే దేవుడు ఆత్మ గనుక అంటున్నాడు. ఈ దేవుని ఆత్మ అయిన దేవుడు ఎన్ని రకాలుగా మనతో నడుస్తూ, మనల్ని శుద్ధీకరిస్తూ, కడుగుతూ, రక్షిస్తూ ఉన్నాడు. ఎప్పటికప్పుడు మన సువార్తలు అందిస్తూనే. ఇంకా మాట మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చూస్తాం, యోహాను సువార్త మనకు అందరూ పరిచయమైన మాటే కదండి. 3వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటాడు? ఇక్కడ చూద్దాం. ఒకడు నీటి మూలముగాను, రెండవది ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అంటాడు. ఆ పైన మాట మనం చూస్తే ఒకడు నీటి మూలంగా జన్మిస్తే చూడగలడు అంటాడు. క్రిందకు వచ్చి 5వ వచనం అంటున్నాడు, నీటి మూలంగా కూడా తర్వాత ఎలా కావాలంట? ఆత్మ మూలంగా కూడా జన్మించాలట. ఇది మనకి కావాల్సిన భాగం. ఆత్మ మూలమైన జన్మ కావాలి, భౌతికపరమైన జన్మ కదట. ఆత్మ మూలముగా జన్మించడం కావాలి. అందుకే క్రింద అంటాడు, ఆత్మ మూలముగా జన్మించేది ఆత్మయు అంటాడు. మెట్టికి మనం తెలుసుకున్న విషయం తెలుసుకోదగిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా, దేవుడు ఆత్మ గనుక ఆత్మయున్న దేవుని ద్వారా రక్షణ వస్తుంది. అది మన భాగం ఇక్కడ. అందుకు ఆ దేవుడు ఆత్మరూపముగా క్రియలు జరిగిస్తూ ఉన్నాడు, నూతన స్వభావం కలిగిస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే ఒక మాట చూస్తాం, యోహాను తన పత్రికలో రాస్తూ అంటాడు 4వ అధ్యాయం 13వ వచనంలో, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. దీనివలన మనం ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. అనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసెను అంటున్నాడు. ఆత్మలో పాలు, అదే రక్షణ. కొంచెం లోతుగా ఆలోచిస్తే మనకు సమాధానం ఇదే వస్తుంది. ఆత్మలో పాలు అనేది రక్షణ అంట మనకు. ఇంకా మనం చూస్తే పైన అంటాడు కదా 2వ వచనంలో, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెను అని ఏ ఆత్మ ఒప్పుకొనునో. అంటే రక్షణలోనికి ప్రతి ఒక్క మానవుడు రావాలంటే ఆ దేవుని ఆత్మ ఒప్పించే ప్రయత్నం చేస్తుందట. దీన్ని ఈ విధంగా చదివితే మనకి ఇలా అర్థమవుతుంది. ఆత్మయైన దేవుడు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఎంతగా శ్రమ పడుతున్నాడో నీ కొరకు, నా కొరకు. నూతన స్వభావాన్ని కలగచేయడానికి, రక్షణలోనికి తీసుకుని రావడానికి, సమస్తాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి, నిన్ను తన దగ్గరకు తీసుకుని రావడానికి, తనలో ఐక్యపరచుకోవడానికి ఎంతగా పాటుపడుతున్నాడో, ప్రయాసపడుతున్నాడో మనకు అర్థమవుతుంది. నిజానికి రక్షణ
ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం కదా, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొను అన్నప్పుడు క్రిందకు వచ్చిన తర్వాత కదా యేసుక్రీస్తు అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు అంటున్నాడు. నాకు ఈ మాట కొత్తగా అనిపించింది చదివినప్పుడు కొత్తల్లో. యేసుక్రీస్తు శరీరధారిగా రావడం ఏంటి? వచ్చిన తర్వాత కదా యేసుక్రీస్తు అని పేరు పెట్టారు. దీన్ని కొన్ని దినాలు కొన్ని నెలలు ఆలోచిస్తే అసలు ఆయన పేరే యేసుక్రీస్తు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడున్నప్పుడు యేసుక్రీస్తు కాదు, ఆయన అక్కడున్నప్పుడే యేసుక్రీస్తు అన్నట్టుగా కనబడుతుంది మనకి ఆత్మీయంగా మనం గమనిస్తే. ఆ యేసుక్రీస్తు ఇక్కడ శరీరధారిగా వచ్చాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు యోహాను. తన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆత్మీయ ప్రపంచంలో కళ్ళు తెరిచి చూసి మాట్లాడుతున్న మాట ఇది. ఎంతో మర్మయుక్తంగా మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు శరీరధారిగా దిగి వచ్చాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు, కరెక్టే కదండి, నిజమే కదా. ఈ యేసుక్రీస్తు ద్వారా మనకి రక్షణ వచ్చింది అనుకుంటున్నాం కదా. హెబ్రీ ఆ గ్రంథకర్త తన పత్రికలో రాస్తూ మొదటి అధ్యాయంలో మాట అంటాడు, యేసుక్రీస్తు ఎవరో కాదు, ఆయన ప్రతిబింబమే అంటాడు. ఆయన ఎవరో కాదు, ఆయన మహిమ యొక్క తేజస్సును అంటూ ఫుట్నోట్లో మాట రాస్తాడు. ఏమని? ప్రతిబింబము అంటాడు. చాలా ఆశ్చర్యంగా అనిపెడుతున్న మాటలన్నీ కూడా, లేఖనాలన్నీ కూడా చాలా మర్మంతో కూడుకుంటూ ఉంటాయి. ఈ యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ ఎలా వచ్చింది అంటే, భౌతికంగా మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నాడు. ఆ దినాలలో పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడదు, అతనికి యేసు అని పేరు పెట్టిదు. యేసుక్రీస్తు పుట్టుక పరిశుద్ధాత్మ ద్వారానే జరిగింది, దేవుని ఆత్మ ద్వారానే జరిగింది. దేవుడై ఉన్న ఆత్మ, ఆత్మ అయిన దేవుని ద్వారానే జరిగింది. అంతేకాకుండా పరిశుద్ధాత్మ ప్రభావంతో యోహాను సువార్త 11:33 అంటాడు కదా, ఆత్మలో మూలుగుచు అంటాడు. అదే 16వ అధ్యాయంలో కొంత చరిత్ర ఒక మాట అంటాడు, ఆత్మలో కలవరపడి అంటాడు. లూకా సువార్త 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తే, నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయినది నేను చూచుచుంటిని అంటాడు, నేను నాకు తెలుస్తుంది అంటాడు. అదే 6వ అధ్యాయం లూకా సువార్త మనం చూస్తే, ఆయనలో నుంచి ప్రభావం బయలు వెళ్ళి రోగులందరినీ స్వస్థపరచు ఉండెను అంటాడు. 4వ అధ్యాయం లూకా సువార్త 1వ వచనం మనం చూస్తే, ఆత్మపూర్ణుడై అరణ్యమునకు కొనిపోబడెను అంటాడు. ఆ క్రింద లేఖనంలో లైన్లో మనం చూస్తే, ఆత్మ ద్వారా అరణ్యంలో నడిపించబడుచు ఉండెను అంటాడు. ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా ఆత్మ, మత్తయి సువార్త దేవుని ఆత్మ అంటాడు, దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీదకు దిగెను అంటాడు. భౌతికంగా మనం గమనిస్తే శరీరధారిగా ఉన్న యేసు ప్రభువారిని మనం చూస్తున్నాం. అంతర్గతంగా మనం చూస్తే ఆయన టాప్ టు బాటమ్, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా దేవుని ఆత్మతో నింపబడినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మతో ఎంతగా ఆత్మతో నింపబడకపోతే, నిజానికి హెబ్రీ గ్రంథకర్త రాస్తూ 9వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమని తెలుసా? నిర్దోషత్వాన్ని తన దేవుని దగ్గర ఎలా నిరూపించుకున్నాడట? ఆత్మ ద్వారానే నిరూపించుకున్నాడట. ఆ మాట చదుదాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము 14వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన యేసుక్రీస్తు యొక్క రక్తం అంట. అంటే తన్ను తాను నిర్దోషినిగా అర్పించుకున్నాడు. ఎలా అర్పించుకున్నాడు? శరీరంగా అయితే అర్పించుకునేవాడు కాడు, ఆత్మపూర్ణుడైన కారణాన్ని అర్పించుకోగలిగాడు. అందుకే నిత్యుడకు ఆత్మ ద్వారా అంటున్నాడు అక్కడ. తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న యేసుక్రీస్తు ప్రభు అని చూస్తున్నాం.
అంటే శరీరధారిగా, నిజంగా శరీరధారిగానే అలాగే ఉన్నట్లయితే కార్యం జరిగి ఉండేది కాదు. ఆయన ఆత్మతో నింపబడ్డాడు కాబట్టి కార్యం జరిగింది. ఇది మన భాగం. ఎలా అంటే చూడండి, భౌతికంగా మనం ఒకసారి గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట రాయబడుతుంది లూకాసు సువార్త 22వ అధ్యాయంలో. చెమట బిందువులు సైతము గొప్ప రక్త బిందువులు ఆయన, అంతగా వేదన పడ్డాడు ఆయన. భౌతికంగా మనం గమనిస్తే, ఆలోచిస్తే అంత వేదన ఒక శరీరంతో ఉన్న మనిషికి కలిగితే, చెమటంతా కూడా రక్తమైపోతే మనిషి సొమ్మసిల్లిపోతాడు కదా. అంత కొంచెం ఆందోళన చెందితేనే బీపీ టాప్కి లెగిసిపోతుంది, కళ్ళు తిరిగి పడిపోతారు భౌతికంగా మనం ఆలోచిస్తే. ఒకవేళ అలాంటిది చెమట కూడా, ఆయన ఆవేదనకి పడ్డ చెమట కూడా రక్తంగా మార్చబడిందట. అంతగా ఆవేదన చెందితే బీపీ పెరగలేదు, ఆందోళన రాలేదు. ఆత్మ, దేవుని ఆత్మ యేసుప్రభుని కమ్ముకొని బలపరుస్తుంది. శరీరము బలహీనమే, ఆత్మ బలమైనది. ఇది మనం గమనించాలి. ఇంకా మనం ముందుకెళ్ళి చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి తెల్లవారుజామున 6 గంటలకు పట్టుకున్నప్పుడు ఆయన తీసుకువెళ్ళి ప్రేతోర్యం దగ్గర చెరసాల ముందుకి తీసుకువెళ్ళి ఆ రాళ్ళ దగ్గర నిలబెట్టి కొడుతూ వచ్చారు. అంతకంటే ముందుగానే ముసుగు వేసి గుద్దుతూ వచ్చినారు. అనేక మార్లు కొడుతూ వచ్చారు. దెబ్బలకు భరిస్తూ ఎంతో కాలం నుంచి వారు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటే, వారు పట్టుకున్నప్పుడు వారు కసి, కోపం ఎంతగా ఉంటుందండి, అదంతా ఆయన మీద తీర్చుకున్నారు. తర్వాత న్యాయస్థానం దగ్గర తీసుకుని వెళ్ళారు. అక్కడ కొరడా దెబ్బలు కొట్టించారు. కొరడాలు కొడుతున్నప్పుడు, ఆ కొరడా చీలుతూ ఉన్నప్పుడు, మాంసమంతా బయటకు వస్తున్నప్పుడు, మాంసం ముద్ద బయటపడుతున్నప్పుడు ఒక శరీరము ఎలా భరించగలిగినది? ఒక చిన్న దెబ్బ తగిలితేనే, మాంసం ఒక బయటకు వస్తేనే కళ్ళు తిరిగి అట్లానే పడిపోతాం మనం. శరీరము అన్ని దెబ్బలకు ఎలా భరించగలిగింది అంటే ఆత్మ పూర్ణుడై ఉన్నాడు ఆయన. ఆత్మతో అల్లుకుపోయి ఉన్నాడు. దేవుడు తన ఆత్మతో అల్లుగిచ్చేశాడు. తట్టుకునే శక్తి ఆత్మ ద్వారా శరీరానికి అందబడింది. ఇంకా మనం ముందుకెళ్ళగలిగితే రక్తమంతా కార్చేశాడు. ఆఖరి రక్తపు బిందువు వరకు కార్చేశాడు. నీళ్లును రక్తమును కారేను అనే మాట మనం చూస్తాం. అంతవరకు జీవించుట అసాధ్యం, కానీ జీవించి ఉన్నాడు. ఒక 10 ml రక్తం పోతేనే ఎంతో బాధపడిపోతాము. శరీరం నిస్సత్వమైపోతుంది, నిస్సహాయమైపోతుంది. అలాంటిది ఆ శరీరము ఎలా తట్టుకున్నది అంటే ఆత్మ ప్రభావముతో నింపబడి ఉంటుంది బట్టి. శరీరం బలహీనమే, ఆత్మ బలపరుస్తూ ఉంది. అందుకే కదా ఇందాక మనం చదువుకున్నాం, ఆ ఆత్మ అనుభవం చేతనే సమస్తమును గ్రహించగలుగుతాం అంటాడు. ఆ అనుభవం అట్టి రీతిగా శిలువలో వెళ్ళినప్పుడు కూడా నిస్సహాయుడైపోయి, శరీరంలో రక్తం లేదు, 17 గంటలు దాహంతో అల్లాడిపోయాడు ఆయన. తెల్లవారుజాము దగ్గర నుంచి సాయంత్రం 6 గంటల వరకు దాహంతో అల్లాడిపోతున్నప్పుడు, కొంచెం సేపు దాహం నీళ్లు తాకపోతేనే దప్పికొని గొంతు ఎండిపోయి చెమటలు కక్కి మూర్చిపోతుంటాం మనుషులం. 17 గంటలు ఎలా ఉండగలిగాడు? దేవుడు ఆత్మ గనుక, ఆ ఆత్మయున్న దేవుడు ఆయనను కమ్ముకొనుటను బట్టి కార్యం జరిగింది. ఆ ఆత్మయున్న దేవుడు కమ్ముకొనకపోతే రక్షణ కార్యం అనేది ఇప్పుడు మనం చూచేవాళ్ళం కాదు, చవి చూచేవాళ్ళం కాదు, రుచించేవాళ్ళమే కాదు. శరీరము ధారిగా ఉన్నట్టు యేసుక్రీస్తు ప్రభువారిని ఆత్మయున్న దేవుడు బలపరచుటను బట్టి, అందుకే చివరికి అంటాడు కదా, తండ్రి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అంటాడు. అయిపోయింది, ఇదిగో నీ ఆత్మ నీకు ఇచ్చేస్తున్నాను అంటాడు. అంతవరకు
ఆ ఆత్మ అయిన దేవుడు కొంచెం సేపు అంటూ ఓర్చుకుని చేసి బలపరిచి సిలువకు అప్పగించి, కాళ్ళలో సత్తు లేదు, చేతుల్లో సత్తు లేదు, తలలో ముళ్ళకిరీటం నింపబడి ఉంది, రక్తమంతా కారిపోతూ ఉంది. ఎంత బలం ఉండాలి! మామూలుగా అయితే వేలాడెళ్ళిపోతాడు మనుష్యుడైతే, కానీ ఆయన మాత్రం కాళ్ళ మీద నిలబడేలా చేశాడు ఆత్మ అయిన దేవుడు ఆత్మ గనుక ఆ ఆత్మ అయిన దేవుడు ఆ శరీరాన్ని బలపరుచుటను బట్టి రక్షణ కార్యం జరిగింది. ఆ రక్షణాకారం జరిగించిన ఆ ఆత్మైన దేవునికి ఈ దినాన ఆరాధింపబద్ధులమై ఉన్నాం. రెండోది మనం చూస్తామా? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను. ఎవరిని? ఆత్మయున్న దేవుణ్ణి. ఆత్మయున్న దేవుడు ఒకటి చూసాం మనం. రెండోది మనం గమనించినట్లయితే ఆ ఆత్మదేవుడు మనకు జ్ఞాపకం చేసే రెండో విషయం ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తే 14వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 14వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని ఆత్మచేత నడిపించబడాలి. మొదటి విషయం మనం చూస్తే ఆత్మ అయిన దేవుడు మనల్ని రక్షిస్తూ వచ్చినాడు. రెండవదిగా మనం ఇక్కడ చూస్తే ఆత్మయైన దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇంకో మాట మనం చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 14వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. ఆత్మయై ఉన్న దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, వెంబడిస్తున్నాడు అనే దానికి మనకు ఒక తార్కాణం. మీరు ధన్యులు అంటున్నాడు. ఎలా నడిపిస్తున్నాడు మనల్ని? ఎలా నడిపిస్తాడు? బైబిల్లో ఒక ఉదాహరణ మనం చూస్తాం. అననీయ సప్పీరా విషయాలు మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు అక్కడికి వెళ్దాం ఒకసారి. 5వ అధ్యాయంలో అక్కడ 9వ వచనంలో ఒక మాట అంటాడు, ఆ పైన 3వ వచనంలో ఒక మాట అంటాడు. 5వ అధ్యాయంలో 9వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు. ఈ ప్రభు యొక్క ఆత్మ ఎవరు అనేది 3వ వచనం చెప్తున్నాడు. 3వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసగిచ్చుట అంటాడు. ఇక్కడ దేవుని ఆత్మయైన దేవుడు నడిపిస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, శోధించుటకు అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడిని, దేవుని ఆత్మను వారు శోధించారట. ఏ విధంగా, ఏ విషయంలో? వీళ్ళు ఏమంటారు, మేము కొంచెం దాచుకొని కొంత ఇస్తామనుకుంటున్నారు. కానీ పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మ ఒప్పుకోవడం లేదు. అది తప్పు, అది రైట్ కాదు, అది సరైనది కాదు, మీరు ఎంతైతే ఇవ్వాలని మొత్తం ఇవ్వవలసిందే అనే రీతిగా మాట్లాడుతుంటే వీళ్ళు వ్యతిరేకిస్తున్నారట. అందుకే ఇక్కడ శోధించుట అనే మాట రాస్తూ వచ్చాడు. అంటే దేవుని ఆత్మకి, అంటే దేవునికి అననీయ సప్పీరాలకు వాదన జరిగింది అనే మాట మనకు అర్థమవుతుంది. ఇదే మాట మనం ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూస్తాం. నరులతో ఎప్పుడు వాదించదు అంటే అక్కడ ముందే ఏమంటాడు, నా ఆత్మ అంటాడు. చూద్దాం అక్కడ ఒక మాట, అది కూడా చూద్దాం. 6వ అధ్యాయంలో ఆదికాండం
3వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. అంటే నరులతో ఎప్పుడూ దేవుని ఆత్మ వాదిస్తూనే ఉంటుందట. అందుకే ఇక్కడ శోధించుట అని రాస్తూ వచ్చాడు పేతురు విషయంలో, అననీయ సప్పిల్లల గురించి. ఎందుకు శోధించారు ఆయనను, దేవుని ఆత్మను, దేవుడిని ఎందుకు శోధించారు మీరు అంటూ రాస్తున్నాడు. ఇంకా మనం గమనించట్లయితే ఇంకొక మాట మనం చూస్తాం. అపోస్తల కార్యాల్లోని 8వ అధ్యాయంలో ఫిలిప్పుని గురించి వ్రాయబడ్డ మాట మనకు అందరి విషయమే. ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను అనే మాట మనం చూస్తాం. అంటే దేవుడు మనల్ని, ఆ ఆత్మైన దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అనే దానికి నిదర్శనాలు మనం చూస్తున్నాం. 8వ అధ్యాయం 39వ వచనం అందరం కలిసి మనం చదువుకుంటాం. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. ఇంకా మనం గమనించినట్లయితే 16వ అధ్యాయంలో అపోస్తల కార్యాలు మనం చూస్తే 7వ వచనంలో యేసు ఆత్మ వారిని అడ్డగించెను అనే మాట ఉంటుంది. అదే 6వ వచనంలో చూస్తే పరిశుద్ధాత్మ వారిని వెళ్ళనీయలేదు, వాక్యం చెప్పడానికి, సువార్త చెప్పడానికి వెళ్ళనివ్వలేదు అనే మాట మనం చూస్తాం. ఆటంకపరుస్తున్నాడట. ఆత్మయున్న దేవుడు మనల్ని ఒక మార్గంలోకి నడిపించడానికి వెంబడిస్తున్నాడు. మనల్ని సరైన మార్గంలోకి నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఒప్పుకోలేదట అక్కడికి వెళ్ళొద్దు అని. వీళ్ళేమో వెళ్తానంటే వాళ్ళు వద్దు అంటున్నాడట. దేవుడు ఆత్మ కనుక, ఆత్మ అయి ఉన్న దేవుడు మనకి మార్గాన్ని చూపిస్తూ నడిపిస్తూ ఉన్నాడు, వెంబడిస్తూ ఉన్నాడు. మనం ఒకసారి నిర్గమాకాండలో మనం ఒకసారి గమనించినట్లయితే అక్కడ హూరు మనవడు, హూరు కుమారుడు అయినటువంటి బెసలేలు మనకు కనబడతాడు. బెసలేలు విషయంలో దేవుడు రాసిన మాట ఏంటి అంటే అక్కడ ఒక్కసారి చూసొద్దామా. 31వ అధ్యాయం నిర్గమాకాండం 5వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 5లో ఆఖరి మాట ఉంటుంది. మొత్తం 3, 5, 2 కలిసి ఉన్నాయి, చదువుకున్నాం. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను, సానపెట్టుటకు కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగున్నట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాడు. దేవుని ఆత్మతో నింపబడుతూ వచ్చినాడు. మందసం చెక్కాలన్నా కానీ, కెరూబులు చెక్కాలన్నా కానీ, కరుణాపీఠం చెక్కాలన్నా కానీ, రత్నాలు, ఆ పొదగబడిన రత్నాలు, మళ్ళీ మాణిక్యాలు అవన్నీ చెక్కాలంటే ఆయనకి దేవుని ఆత్మ అవసరమైంది. అంటే దేవుడు నడిపిస్తున్నాడు. మందసం యొక్క ప్రత్యక్షత ఆనాడే బెసలేలు చూసేస్తాడు. ఆ ప్రత్యక్షత బెసలేలుకి ఇవ్వబడింది. జ్ఞానపూర్ణుడిగా, ఆత్మపూర్ణుడిగా చేసి, మోషే కూడా లెక్క కదా ప్రత్యక్ష గుడాన్ని కట్టడానికి ఆయన ఆత్మతో నింపుతూ వచ్చినాడు. దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు నడిపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు నడిపించకపోతే ఆదికాండాలు మనం ఒకసారి చూస్తాం. 18వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఎండవేళ గుడారం మధ్య ఎవరు కూర్చున్నారు? అబ్రహాం కూర్చున్నాడు. ఆ క్రింద 4వ వచనం చూస్తే ఆయన మందకు పరిగెత్తి అనే మాట ఉంటుంది. మందకు పరిగెత్తి అనే మాట ఉంటుంది. 23వ అధ్యాయానికి వస్తే అక్కడ ఎఫ్రోన్ పొలం కావాలని అడుగుతాడు. నా మాట వినుడి అంటాడు. అక్కడ నా తరపున మనవి చేయుడి అంటాడు. 23వ అధ్యాయం ఆదికాండం. ఆదికాండము 23వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 9వ వచనం. సోహారు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్పేలా గుహను నాకిచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి. ఆ పై వాక్యంలో 8వ వాక్యంలో మనం చూస్తే మీకిష్టమైతే నా మాట వినుడి.
అంటే దేవుని ఆత్మ అయిన దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అని దానికి ఇది గొప్ప నిదర్శనం. ఎలా అంటే ఇక్కడ చూడండి, నాకు ఇచ్చినట్లు, ఆ క్రింద భాగంలో మనం చూస్తే ఇంకా దాన్ని వెల ఇస్తాను అని కూడా అంటాడు. నాకు ఊరకనే వద్దు, నాకు వెల నేను వెల చెల్లిస్తాను, నాకు వెల ప్రకారం ఇవ్వండి అంటాడు. తీక్షణంగా దీన్ని కొన్ని దినాలుగా ధ్యానం చేసినప్పుడు, ఎందుకు మక్పేలా గుహే అడిగాడు? ఇంకెన్నో ప్రదేశాలు ఉంటాయి కదా అక్కడ, ఎందుకు అడగలేదు? అది కూడా తను ఉండే స్థలానికి చాలా దూరం, 2-3 కిలోమీటర్ల దూరం. అది తను ఉండే గుడారం వేరే చోట ఉంది, మక్పేల గుహ వేరే చోట ఉంది. ఎందుకు ఇంత దూరం వచ్చి ఇదే అడిగాడు అనేది ఒక ఆలోచనతో ధ్యానం చేసినప్పుడు, మక్పేలా అంటే అర్థం ఏంటండి? 2 పొరలు అని అర్థం. ఇంకా లోతుగా ఆలోచిస్తే 2 అంతస్తులు అని అర్థం. దేవుడు అబ్రహాముని ఎలా నడిపించాడు అంటే, మందకు పరిగెత్తి అనే మాట ఉంటుంది అక్కడ. గొర్రెపిల్ల కోసం పరిగెత్తుతున్నప్పుడట, గొర్రెపిల్ల పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏ గొర్రెపిల్ల కావాలో ఆ గొర్రెపిల్లని సెలెక్ట్ చేసిన తర్వాత అది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందట. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ గుహలో దూరిందట. ఆ గుహ కూడా చిన్నదే. మీరు ఆ గుహని భౌతికంగా చూసారో లేదో తెలియదు, కానీ నేను కూడా చూడలేదు. దీనిలో చూశాను, మ్యాప్లో ఎలా ఉంటుందో అనేది. చిన్న గుహ, కానీ దాని లోపలికి వెళ్తే చాలా పెద్దగా కనబడుతుంటుంది. చాలా 2 అంతస్తులు కలిగింది. చాలా లోతుకి వెళ్తే 2 అంతస్తులు కలిగింది. తెలియబడ్డ విషయం ఏంటంటే, అక్కడ ఆ 2 అంతస్తుల్లో ఒక అంతస్తులో ఆదాము, 2వ అంతస్తులో హవ్వ యొక్క శరీర అవయవాలు అక్కడ ఉన్నాయని తెలియబడుతూ వచ్చింది. అందుకు అబ్రహాము నాకు ఈ గుహే కావాలని పట్టుబట్టాడు. దేవుని నడిపింపు అలా ఉంటుంది. ఆదాము కొరకు అక్కడ గొర్రెపిల్ల వధించబడింది, బలైపోయింది. అదే ఆదాము ఆచూకీ కనుగొనడానికి చెప్పడానికి అబ్రహాంకి అదే గొర్రెపిల్ల అబ్రహాంకి ఆదాము యొక్క ఆచూకీ అందించింది. అందుకే నాకు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాను, ఊరకనిస్తే మళ్ళీ వేరే అయిపోతుంది ఆ తర్వాత ఆయన ముందస్తు ప్రయత్నం చేసి అదే గుహ కావాలి నాకు అన్నాడు. దేవుని ఆత్మ అయ్యున్న దేవుడు ఆ విధంగా మనల్ని సన్మార్గులు నడిపిస్తూ ఉంటాడు. ఎండవేళ 3వ దినం అప్పటికి సున్నతి చేసుకొని అబ్రహాము సున్నతి చేసుకొని 3వ రోజు దేవుడు అదే రోజు వచ్చినాడు. అదే రోజు బయలుపడింది మక్పేలా గుహ. అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు, ఇది కావాలి, సమయం ఎప్పుడు వస్తుందా అనుకుంటున్నాడు. ఇప్పుడు సమయం వచ్చింది నాకు. శారా చనిపోయింది 127 సంవత్సరాలు. అదే రోజు ఇస్సాకు చనిపోయినాడు. ఇదే సందర్భం అనుకున్నాడు, నాకు అదే గుహ కావాలి అన్నాడు. దేవుని నడిపింపు ఈ విధంగా మనకుంటుంది. ఆయన నడిపిస్తే ఏ మార్గం ఏది తప్పు జరగదు. అలాంటి నడిపింపుతో దేవుడు తన ఆత్మ ద్వారా, ఆత్మ అయ్యున్న దేవుడు అలాంటి నడిపింపుతో ఇప్పుడు మనందరూ నడిపిస్తూ ఉన్నాడు. అందుకు ఈ దినాన ఆ దేవుని ఆరాధించే బద్ధులమై ఉన్నాం. 2 చూసాం, 3 చూస్తామా? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. దేవుడు ఆత్మ కనుక, ఆత్మ అయ్యున్న దేవుడు, ఆ ఆత్మ అయ్యున్న దేవుడు మనకి రక్షణ కల్పిస్తూ వచ్చినాడు. ఆ ఆత్మ అయ్యున్న దేవుడు మనల్ని నడిపిస్తూ వచ్చినాడు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులయ్యుందురు. నిన్ను నన్ను దేవుని కుమారునిగా చేసుకున్నాడు. 3వది మనం గమనిస్తే, ఈ ఆత్మ అయిన దేవుడు జ్ఞాపకం చేసే 3వ విషయం ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనకందరికీ పరిచయమైన మాటే. 11వ వచనం అందరం కలిసి చదువుకుంటాం.
11వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం, అందరం కలిసి చదువుకుంటాం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. అక్షమ చంపుతుందట, ఆత్మ జీవింపచేస్తుందట. ఇది ఏ జీవము? నిత్య జీవపు అనుభవం. అందుకే తెస్సలోనికి రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, 4వ అధ్యాయంలో 17వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 4:17 తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17 అందరం కలిసి చదువుకుంటాం. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదు. మేఘము అంటే మనకి తెలియబడే విషయం ఏంటంటే దేవుని ఆత్మ అని అర్థమవుతుంది. రాజుల 2వ గ్రంథంలో కూడా చూస్తాం కదండి మనం, ఏలియా సుడిగాలి చేత ఆకాశంనకు, మేఘం అంటే ఆకాశము, మేఘం అంటే పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మ అని మనకు అర్థమవుతుంది. మేఘము, మేఘస్తంభము, అగ్నిస్తంభం అని అక్కడ మనం చూస్తాం నిర్గమకాండంలో. ఈ మేఘము మనకు జ్ఞాపం చేసే విషయం ఏంటంటే దేవుని ఆత్మ అని అర్థమవుతుంది. దేవుని ఆత్మ ద్వారా, ఆత్మ అయ్యున్న దేవుని ద్వారా మనకు రక్షణ కలిగింది. అదే ఆత్మ అయ్యున్న దేవుని ద్వారా మనం నడిపించబడుతున్నాము. అదే ఆత్మ అయిన దేవుని ద్వారా మనము ఎత్తబడుతున్నాము, కొనిపోబడుతున్నాము. రక్షించబడాలన్నా, మనమందరం నడిపించబడాలన్నా, మనమందరం ఎత్తబడాలన్నా ఒకే ఒక కారణం. ఎవరు కావాలండి? ఆత్మ అయిన దేవుడు. ఆత్మ కావాలి. అందుకే ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటాడు. ఇంతగా ఆ ఆత్మ అయిన దేవుడు మన పట్ల క్రియలు, కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఏమి ఇవ్వగలం? ఏడాది దూడలన్నా, వేలాది పొట్టేళ్ళన్నా ఏమి ఇవ్వగలం? ఏమిచ్చిన రుణస్థులమే. అదన్నిటికీ తీరకట్లుండవలసిందే. స్తుతించి ఆరాధించడము తప్ప ఏమి ఇవ్వగలం? ఆరాధించుకుందాం.